గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన పావని మరియు యాకంతం గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? మేడం బాగున్నారా? యాజ్ ఎ సర్పంచ్ గా విన్నవడం మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నాకు విన్నవడం అందరి తరఫున ధన్యవాదాలని చెప్తున్నాను. ఓకే సార్, మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు రాబోయే సంవత్సరాలలో? మా గ్రామం గత ఎలక్షన్లో ఉమ్మడి గ్రామాన్ని వేరుగా చేసేది, కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడ్డది. ఫస్ట్ ఎలక్షన్ ఇది. ఫస్ట్ ఏకగ్రీవం అయింది. ఏకగ్రీవం అయిన కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి గ్రామంలో ఎలాంటిది కానీ పట్టించుకోలేదు. వాళ్ళు ఇస్తాన్న 10 లక్షలు ఇవ్వలేదు ఏకగ్రీవాన్ని. బీఆర్ఎస్ పాలన, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏకగ్రీవం చేస్తాం, పార్టీలకు అతీతంగా మీ గ్రామ పంచాయతీని కొత్త గ్రామ పంచాయతీ చేసినాం కాబట్టి మీ ఊరిని అన్నింటిలో ముందంజలు వస్తామన్నారు. కాకపోతే మా ఊరిలో ఒక 30 మట్టి కోసం లేదా. మేము ఇప్పుడు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి కేఆర్ నాగరాజు గారి అండదండలతో, ఎమ్మెల్యే గారి అండదండలతో, నాకు యూత్ అయినా నేను కేఆర్ దిలీప్ రాజు హన్మకొండ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో యూత్కి 20% టికెట్ల కేటాయింపులో భాగంగా వెంకట్రావుపల్లి గ్రామం నుంచి కుల యాగంతం రిజర్వేషన్ మహిళలకు అనుగుణంగా రావడం వల్ల పావని మా భార్య పావనికి కేటాయించారు. ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతోమంది సీనియర్లు ఉన్న యువతకు అవకాశం కల్పించినందుకు కేఆర్ నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ పాలనలో ఈ ఉమ్మడిగా ఉన్న ల్యాబర్టీని వేరు చేసి మమ్మల్ని సపరేట్ చేసినాక ఏదైతే మాయమాటలు చెప్పి విస్మరించారో అదే పొజిషన్లో ఇప్పుడు మేము ఎలక్షన్కి వెళ్ళి కాంగ్రెస్ అఖండ విజయంతో మేము గెలుపొందినాం. ముందుగా మా గ్రామస్థ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. మా ఊర్లో ప్రధాన సమస్యలు గొడ్రాయి, ఒక గుడి కూడా లేదు. మామూలుగా కొత్తగా పెళ్ళైనా ఊర్లోకి ఎవరైనా రావాలన్నా మనం ఏదైనా బయట కార్యాన్ని పోతానా దిష్టి కాయన్నా కొడతాం పోషమ్మ తల్లి దగ్గర. అది కూడా లేదు కాబట్టి ప్రత్యేకించి మా ఊరిని డెవలప్మెంట్ ముందు మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ నేను ముందునే కొట్లాడి ట్రై చేసి మా ఊరిని ముందు కృషి చేస్తాను. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా చెప్తున్నా కదా, మా ఊరికి ఒక గుడి లేదు, బడి లేదు, ప్రాథమికమైన ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం లేదు. ప్రతిదీ కావాలి మాకు. ఇప్పుడు ఒక రాష్ట్రం ఏర్పడితే మనకు ఎట్లయితే ఆంధ్ర వాళ్ళు మనం ఎట్లయితే డెవలప్ చేసుకున్నాం, ఒక సచివాలయం 2 సచివాలయాలు ఎట్లయినా ప్రతిదీ అవసరం మా విలేజ్కి. ఏదైనా మాకు ఏది ఇచ్చినా కాదన్నాం, గవర్నమెంట్ నుంచి ఏది ఇచ్చినా మేము దాన్ని అందిపుచ్చుకొని ఏదో విధంగా మా గ్రామాన్ని డెవలప్ చేయడానికి మేము. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రత్యేకించి వారందరికీ నా నమస్కారాలు, పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని ఈ వ్యక్తి అయితే ఏ విధంగా అయితే ముందంజలు వస్తారని నా మీద నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి గడపకు ఆపదాన్ని 24 గంటలు 24/7 వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలే కాకుండా నా ద్వారా అంత ఆర్థిక సాయం చేసుకుంటూ ప్రజలతో మమేకం అవుతూ అందరినీ కలుపుకొని ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరినీ కలుపుకొని ఊరిని అభివృద్ధి పథంలో ముందుస్తా వాళ్ళ నమ్మకాన్ని కంపల్సరీ వమ్ము చేయకుండా పనిచేస్తానని గట్టిగా మనకు నమ్మకం ఉంది. ఓకే సార్, ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి నన్ను నమ్మి టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలుపుతూ, మా గ్రామానికి ఎంతైతే నిధులు అవసరమో, అంటే ఇప్పుడు అన్ని గ్రామాల వైద్యం కాకుండా మా గ్రామానికి ఎంతైతే అవసరమో అంత నాకు ఇస్తాడని నమ్మకం కదా సార్. ఇవ్వడానికి అంటే ఏముండదు. ఇప్పటికే మా చిన్న గ్రామం అయినా మా విలేజ్లో పైలట్ ప్రాజెక్టు మండలంలో 18 గ్రామాలు ఉన్నాయి. మాకంటే చాలా పెద్ద గ్రామాలు 5,000 ఓటర్లు ఉన్నారు, 5,200 ఓటర్లు ఉన్న జనాభా ఉన్న ఊరిని కూడా కాదని 750 ఉన్న ఓటర్లు ఉన్న విలేజ్కి ఎందుకు ఇచ్చారు అని అంటే, నేను సార్ మా విలేజ్కి ఏం లేదు, అందులో భాగంగానే మా విలేజ్ అభివృద్ధి మాకు వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం సార్ అంటే నా మాట ఉంది. సార్ కూడా మన ఊళ్ళో పైలట్ ప్రాజెక్ట్ చేసింది. పైలట్ ప్రాజెక్ట్ గ్రామంగానే మాకు 25 ఇళ్ళు వచ్చినాయి. మామూలుగా అయితే 6 ఇళ్ళు రావాలి, 25 ఇళ్ళు వచ్చినాయి. ఇక మాకంటే ఏ పథకం స్టార్ట్ అయినా మాకంటే స్టార్ట్ అయ్యింది కాబట్టి మాకు అభివృద్ధి వెనుకం చేసే అవసరం లేదు. ఎందుకంటే కలెక్టర్ గారు ఏ పథకం స్టార్ట్ చేయాలని ఈ విలేజ్కే రావాలి, తప్పదు ఇక. ఎందుకంటే ఒకసారి పైలట్ గెలుచుకున్నాం కాబట్టి దాన్ని తీసేయడానికి ఉండదు. ఏదైనా ఇక్కడ దృఢ నమ్మకం కంపల్సరీ సాధిస్తామని ఆశిస్తున్నాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఛానల్ ద్వారా నేను మా గ్రామ ప్రజలకే తెలియాలనుకుంటున్నాను. నేను వాళ్ళకు రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నా పైన ఉంచిన నమ్మకం కొద్దిగా కాదు,
దేనికి ప్రలోభం పడకుండా, ఎవరికి బెదిరింపులు చేసిన బెదిరి కాకుండా మొత్తం వాళ్ళు ఎలక్షన్ అనేది వాతావరణాన్ని చూసుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళు మనసులో ఉన్న భావాన్ని నా మీద ఇంతకాలం ప్రేమ ఉన్నదని జనాలు కూడా నాకు తెలిపినందుకు ప్రత్యేకించి కృతజ్ఞతలు. వారికి నేను ఎలాంటి సేవ చేయడానికైనా సిద్ధం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదంటే టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరెన్నో ఎపిసోడ్స్తో మేము ముందుగానే అంటిల్ అంటే ఇక్కడ బాయ్.